దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. తమ హక్కుల సాధన కోసం కార్మికులకు కదం తొక్కారు. సమ్మెకు మద్దతుగా ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన కొనసాగింది. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు పలు డిమాండ్స్ను నెరవేర్చాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మంలో జరిగిన సమ్మెపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి కూడా సమ్మె ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 4 లేబర్ కోర్టులను డిమాండ్ చేస్తూ ఈ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా ఈ 18 డిమాండ్స్తో కూడినటువంటి తోటి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అటు ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో సమ్మె ప్రభావం కనిపించింది. ఆటో కార్మికులు కూడా పూర్తి స్థాయిలో సమ్మెకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో రోడ్ల వెంట ఒక్క ఆటో కూడా ఉదయం నుంచి కనిపించలేదు. అట్లాగే అటు ఆర్టీసీ సమ్మెతో పాటు ప్రైవేటు వెహికల్స్కు సంబంధించినటువంటి ట్రాలీ యూనియన్ల ఆధ్వర్యంలో కూడా ఈ సమ్మె జరిగిందని చెప్పుకోవచ్చు. అటు దాదాపు 9 కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి. దీంతో మొత్తం కూడా కార్మిక సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద ప్రారంభమైనటువంటి కార్మికుల ర్యాలీ దాదాపు నగరంలో అన్ని ప్రాంతాలను చుట్టేసింది. భారీ ఎత్తున కూడా కార్మిక సంఘాల నేతలు అటు కార్మికులు కూడా ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి హమాలీలు కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో అటు మార్కెట్ కూడా స్తంభించిపోయింది. ఇవాళ మార్కెట్ కూడా కార్మికులు ఎవరు వెళ్ళని పరిస్థితి కనిపించింది. ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి ప్రాంతంలో కూడా సమ్మె విజయవంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 18 డిమాండ్స్లో కనీస వేతనం 26,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. అట్లాగే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వము కార్మికుల హక్కులను కాలు రాస్తూ ఉంది. కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ను కేంద్ర ప్రభుత్వము అందించాలనేది కూడా ప్రధానంగా కార్మిక సంఘాల నేతల నుంచి డిమాండ్ వినిపిస్తూ ఉంది. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో భాగంగా పెద్ద సంఖ్యలో కూడా దాదాపు 25,000 కోట్ల మంది కూడా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. పెద్ద సంఖ్యలో కూడా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రంగాల్లో కూడా కార్మికులకు సమాన వేతనాలు కల్పించాలా, అటు ప్రభుత్వం కల్పించేటువంటి సౌకర్యాలతో పాటు ఏ సంస్థలు ప్రైవేటు రంగంలో పనిచేస్తాయో ఆ సంస్థలు కూడా కార్మికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున కూడా కృషి చేయాలనేది ప్రధాన డిమాండ్గా వినిపిస్తూ ఉంది. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం కార్మికులకు తమ హక్కులు సాధించే వరకు కూడా పనిచేస్తామనేది ఆయా సంఘాల నేతలు చాలా స్పష్టంగా చెప్పారు. 9 సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అయితే సమ్మె విజయవంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.